సకల కార్యాలలో విజయాన్ని ప్రసాదించే ఆది వందితుడైన శ్రీ విఘ్నేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అయిన శ్రీ గు నరసింహ సరస్వతులు అవతరించారు. వారు తమ జీవితకాలంలో అనేక క్షేత్రాలను సందర్శించి సామాన్య ప్రజల్లో భక్తి బీజాన్ని నాటుతూ, ఆశీర్వదిస్తూ, రక్షిస్తూ, ధర్మాన్ని నిలబెట్టడానికి నిరంతరం సంచరించారు. అటువంటి మహామహిమాన్వితులైన శ్రీ నరసింహ సరస్వతి స్వాములు గాణగాపుర క్షేత్రంలో తమ జీవితంలోని ఎక్కువ భాగాన్ని గడిపారు. వారి సాన్నిధ్యం వల్ల గాణగాపురం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ పవిత్ర గాణగాపుర క్షేత్రాన్ని దర్శిద్దాం. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ బాహ్య శరీరాన్ని శుభ్రపరుచుకుంటే గురువు ధ్యానం ద్వారా అంతరంగ మలినత తొలగిపోతుంది. పరిశుద్ధులై, పవిత్రాత్ములై మనం శ్రీ దత్తుని దర్శిద్దాం. శ్రీవత్త శరణమ్మ మా 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 పడమర వైపున అశ్వత్థ వృక్షం, దాని చుట్టూ నాగదేవత, మారుతి, తులసి బృందావనాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మారుతి సన్నిధి, గణపతి విగ్రహం ఉన్నాయి. మహారాజులకు ఎలా త్రికాల పూజలు, మహా నైవేద్యాలు జరుగుతాయో అలాగే ఇక్కడ విష్ణు, హర గణపతులకు కూడా త్రికాల పూజలు, నైవేద్యాలు జరుగుతాయి. గర్భగుడిలో పూజారులు తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. కిటికీ ద్వారా గర్భగుడిలోని త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. లోపలి చౌకిలో మహారాజులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన పాదుకలు ఉన్నాయి. గాణగాపురానికి ఇంతటి మహిమ కలిగింది ఈ నిర్గుణ పాదుకల వల్లనే. ఎన్నో మహిమలు వీటికి సంబంధించినవి. కల్లేశ్వరుడు అంటే గోకర్ణ మహాబలేశ్వరుడే. ఇక్కడ శివాలయం, పంచవినాయక ఆలయం భక్తులను రక్షించే దేవాలయాలుగా ఉన్నాయి. ఊరి నైరుతి దిశగా 2 మైళ్ల దూరంలో భీమా మరియు అమరజా నదుల సంగమం ఉంది. సంగమానికి వెళ్లే మార్గంలో భాగీరథి తీర్థం అనే వాగు ఉంది. అమరజా నది తూర్పు దిశగా, భీమా నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ సంగమమవుతాయి. ఇక్కడే శ్రీ నరసింహ సరస్వతులు నిత్యం స్నానం చేసేవారు. ఈ పవిత్ర స్థలంలో యాత్రికులు స్నానం చేస్తే వారి సమస్త పాపాలు నశిస్తాయని విశ్వాసం. సంగమంలో దత్తమందిరం ఉంది. భీమా, అమరజా నదుల అద్భుత సంగమం అక్కడే ఉంది. సంగమ మందిరం ముందు ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉండేది. దాని కింద మహారాజులు అనుష్ఠానం చేసేవారు. కాలక్రమంలో ఆ వృక్షం కూలిపోయిన తరువాత ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించి పాదుకలు, లింగాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయంలో త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. దేవాలయం ముందు బృందావనం ఉంది. సంగమానికి సమీపంలో భస్మగుట్ట ఉంది. భగవాన్ పరశురాముడు ఈ స్థలంలో ప్రపంచ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం నిర్వహించాడని చెబుతారు. ఆ యజ్ఞ భస్మంతో ఈ గుట్ట ఏర్పడిందని నమ్మకం. యాత్రికులు ఈ గుట్ట నుండి ఎంతో భస్మాన్ని తీసుకెళ్లినా కూడా అది ఎప్పటికీ తగ్గదని విశ్వాసం. శ్రీక్షేత్ర గాణగాపురంలోని ప్రధాన ప్రసాదం ఈ విభూతి మరియు నిర్గుణ పాదుకల గంధలేపనం. సంగమ దత్త మందిరం ఎదురుగా ఉన్న కట్టపై ఉన్న ఎండిన కట్టెలు చూసి భగవంతుడు ప్రసన్నుడై కమండలంలోని నీటిని చల్లగా నరహరి కుష్ఠరోగం నుండి విముక్తి పొందాడని కథ ఉంది. ఇక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి. అవి షట్కూల తీర్థం, నరసింహ తీర్థం, భాగీరథి తీర్థం, పాపవినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థం. కొంతకాలం తరువాత శ్రీశైలానికి ప్రయాణం చేయాలని వారు నిర్ణయించారు. దీనివల్ల వారి శిష్యులు, భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడు గురువు తమ పాదుకలను అక్కడే ఉంచి వాటినే తమ ప్రతిరూపంగా భావించి పూజించాలని, అలా పూజించినప్పుడు తాము అక్కడే ఉండి భక్తులను రక్షిస్తానని అభయమిచ్చారు. అవే ఈ పవిత్ర నిర్గుణ పాదుకలు. భక్తులకు ఇవి పరమాత్మ దత్తాత్రేయ స్వరూపంగా భావించబడుతున్నాయి. ఇక్కడ జరిగే నిత్యక్రమాలు, ఉత్సవాలు ఇవి. మహారాజుల నిర్గుణ పాదుకలకు కేసర, కస్తూరి మిశ్రిత గంధం, అష్టగంధం, అత్తరుతో లేపనం చేస్తారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు శ్రీమద్ జగద సకల కార్యాలలో విజయాన్ని ప్రసాదించే ఆది వందితుడైన శ్రీ విఘ్నేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులే అయిన
శ్రీ గు నరసింహ సరస్వతులు అవతరించారు. వారు తమ జీవితకాలంలో అనేక క్షేత్రాలను సందర్శించి సామాన్య ప్రజల్లో భక్తి బీజాన్ని నాటుతూ, ఆశీర్వదిస్తూ, రక్షిస్తూ, ధర్మాన్ని నిలబెట్టడానికి నిరంతరం సంచరించారు. అటువంటి మహామహిమాన్వితులైన శ్రీ నరసింహ సరస్వతి స్వాములు గాణగాపుర క్షేత్రంలో తమ జీవితంలోని ఎక్కువ భాగాన్ని గడిపారు. వారి సాన్నిధ్యం వల్ల గాణగాపురం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ పవిత్ర గాణగాపుర క్షేత్రాన్ని దర్శిద్దాం. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ బాహ్య శరీరాన్ని శుభ్రపరుచుకుంటే గురువు ధ్యానం ద్వారా అంతరంగ మలినత తొలగిపోతుంది. పరిశుద్ధులై, పవిత్రాత్ములై మనం శ్రీ దత్తుని దర్శిద్దాం. శ్రీవత్త శరణమ్మ మా 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 పడమర వైపున అశ్వత్థ వృక్షం, దాని చుట్టూ నాగదేవత, మారుతి, తులసి బృందావనాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మారుతి సన్నిధి, గణపతి విగ్రహం ఉన్నాయి. మహారాజులకు ఎలా త్రికాల పూజలు, మహా నైవేద్యాలు జరుగుతాయో అలాగే ఇక్కడ విష్ణు, హర గణపతులకు కూడా త్రికాల పూజలు, నైవేద్యాలు జరుగుతాయి. గర్భగుడిలో పూజారులు తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. కిటికీ ద్వారా గర్భగుడిలోని త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. లోపలి చౌకిలో మహారాజులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన పాదుకలు ఉన్నాయి. గాణగాపురానికి ఇంతటి మహిమ కలిగింది ఈ నిర్గుణ పాదుకల వల్లనే. ఎన్నో మహిమలు వీటికి సంబంధించినవి. కల్లేశ్వరుడు అంటే గోకర్ణ మహాబలేశ్వరుడే. ఇక్కడ శివాలయం, పంచవినాయక ఆలయం భక్తులను రక్షించే దేవాలయాలుగా ఉన్నాయి. ఊరి నైరుతి దిశగా 2 మైళ్ల దూరంలో భీమా మరియు అమరజా నదుల సంగమం ఉంది. సంగమానికి వెళ్లే మార్గంలో భాగీరథి తీర్థం అనే వాగు ఉంది. అమరజా నది తూర్పు దిశగా, భీమా నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ సంగమమవుతాయి. ఇక్కడే శ్రీ నరసింహ సరస్వతులు నిత్యం స్నానం చేసేవారు. ఈ పవిత్ర స్థలంలో యాత్రికులు స్నానం చేస్తే వారి సమస్త పాపాలు నశిస్తాయని విశ్వాసం. సంగమంలో దత్తమందిరం ఉంది. భీమా, అమరజా నదుల అద్భుత సంగమం అక్కడే ఉంది. సంగమ మందిరం ముందు ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉండేది. దాని కింద మహారాజులు అనుష్ఠానం చేసేవారు. కాలక్రమంలో ఆ వృక్షం కూలిపోయిన తరువాత ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించి పాదుకలు, లింగాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయంలో త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. దేవాలయం ముందు బృందావనం ఉంది. సంగమానికి సమీపంలో భస్మగుట్ట ఉంది. భగవాన్ పరశురాముడు ఈ స్థలంలో ప్రపంచ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం నిర్వహించాడని చెబుతారు. ఆ యజ్ఞ భస్మంతో ఈ గుట్ట ఏర్పడినని నమ్మకం. యాత్రికులు ఈ గుట్ట నుండి ఎంతో భస్మాన్ని తీసుకెళ్లినా కూడా అది ఎప్పటికీ తగ్గదని విశ్వాసం. శ్రీక్షేత్ర గాణగాపురంలోని ప్రధాన ప్రసాదం ఈ విభూతి మరియు నిర్గుణ పాదుకల గంధలేపనం. సంగమ దత్త మందిరం ఎదురుగా ఉన్న కట్టపై ఉన్న ఎండిన కట్టెలు చూసి భగవంతుడు ప్రసన్నుడై కమండలంలోని నీటిని చల్లగా నరహరి కుష్ఠరోగం నుండి విముక్తి పొందాడని కథ ఉంది. ఇక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి. అవి షట్కూల తీర్థం, నరసింహ తీర్థం, భాగీరథి తీర్థం, పాపవినాశిని తీర్థం, కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థం. కొంతకాలం తరువాత శ్రీశైలానికి ప్రయాణం చేయాలని వారు నిర్ణయించారు. దీనివల్ల వారి శిష్యులు, భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పుడు గురువు తమ పాదుకలను అక్కడే ఉంచి వాటినే తమ ప్రతిరూపంగా భావించి పూజించాలని, అలా పూజించినప్పుడు తాము అక్కడే ఉండి భక్తులను రక్షిస్తానని అభయమిచ్చారు. అవే ఈ పవిత్ర నిర్గుణ పాదుకలు. భక్తులకు ఇవి పరమాత్మ దత్తాత్రేయ స్వరూపంగా భావించబడుతున్నాయి. ఇక్కడ జరిగే నిత్యక్రమాలు, ఉత్సవాలు ఇవి. మహారాజుల నిర్గుణ పాదుకలకు కేసర, కస్తూరి మిశ్రిత గంధం, అష్టగంధం, అత్తరుతో లేపనం చేస్తారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు శ్రీమజ్జగద సకల కార్యాలలో విజయాన్ని ప్రసాదించే ఆది వందితుడైన శ్రీ విఘ్నేశ్వరునికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులే అయిన శ్రీ గు నరసింహ సరస్వతులు అవతరించారు. వారు తమ జీవితకాలంలో అనేక క్షేత్రాలను సందర్శించి సామాన్య ప్రజల్లో భక్తి బీజాన్ని నాటుతూ, ఆశీర్వదిస్తూ,
రక్షిస్తూ ధర్మాన్ని నిలబెట్టడానికి నిరంతరం సంచరించారు. అటువంటి మహామహిమాన్వితులైన శ్రీ నరసింహ సరస్వతి స్వాములు గాణగాపుర క్షేత్రంలో తమ జీవితంలోని ఎక్కువ భాగాన్ని గడిపారు. వారి సాన్నిధ్యం వల్ల గాణగాపురం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ పవిత్ర గాణగాపుర క్షేత్రాన్ని దర్శిద్దాం. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ నరసింహ సరస్వతిని ధ్యానిస్తూ బాహ్య శరీరాన్ని శుభ్రపరుచుకుంటే గురువు ధ్యానం ద్వారా అంతరంగ మలినత తొలగిపోతుంది. పరిశుద్ధులై పవిత్రాత్ములై మనం శ్రీ దత్తుని దర్శిద్దాం. శ్రీవత్త శరణమ్మ మా 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 పడమర వైపున అశ్వత్థ వృక్షం, దాని చుట్టూ నాగదేవత, మారుతి, తులసి బృందావనాలు ఉన్నాయి. ఉత్తర దిశలో మారుతి సన్నిధి, గణపతి విగ్రహం ఉన్నాయి. మహారాజులకు ఎలా త్రికాల పూజలు, మహా నైవేద్యాలు జరుగుతాయో అలాగే ఇక్కడ విష్ణు, హర గణపతులకు కూడా త్రికాల పూజలు, నైవేద్యాలు జరుగుతాయి. గర్భగుడిలో పూజారులు తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. కిటికీ ద్వారా గర్భగుడిలోని త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. లోపలి చౌకిలో మహారాజులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన పాదుకలు ఉన్నాయి. గాణగాపురానికి ఇంతటి మహిమ కలిగింది ఈ నిర్గుణ పాదుకల వల్లనే. ఎన్నో మహిమలు వీటికి సంబంధించినవి. కల్లేశ్వరుడు అంటే గోకర్ణ మహాబలేశ్వరుడే. ఇక్కడ శివాలయం, పంచవినాయక ఆలయం భక్తులను రక్షించే దేవాలయాలుగా ఉన్నాయి. ఊరి నైరుతి దిశగా 2 మైళ్ల దూరంలో భీమా మరియు అమరజా నదుల సంగమం ఉంది. సంగమానికి వెళ్లే మార్గంలో భాగీరథి తీర్థం అనే వాగు ఉంది. అమరజా నది తూర్పు దిశగా, భీమా నది ఉత్తర దిశగా ప్రవహిస్తూ సంగమమవుతాయి. ఇక్కడే శ్రీ నరసింహ సరస్వతులు నిత్యం స్నానం చేసేవారు. ఈ పవిత్ర స్థలంలో యాత్రికులు స్నానం చేస్తే వారి సమస్త పాపాలు నశిస్తాయని విశ్వాసం. సంగమంలో దత్తమందిరం ఉంది. భీమా, అమరజా నదుల అద్భుత సంగమం అక్కడే ఉంది. సంగమ మందిరం ముందు ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉండేది. దాని కింద మహారాజులు అనుష్ఠానం చేసేవారు. కాలక్రమంలో ఆ వృక్షం కూలిపోయిన తరువాత ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించి పాదుకలు, లింగాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయంలో త్రిమూర్తుల దర్శనం లభిస్తుంది. దేవాలయం ముందు బృందావనం ఉంది. సంగమానికి సమీపంలో భస్మగుట్ట ఉంది. భగవాన్ పరశురాముడు ఈ స్థలంలో ప్రపంచ శ్రేయస్సు కోసం మహాయజ్ఞం నిర్వహించాడని చెబుతారు. ఆ యజ్ఞ భస్మంతో ఈ గుట్ట ఏర్పడినని నమ్మకం. యాత్రికులు ఈ గుట్ట నుండి ఎంతో భస్మాన్ని తీసుకెళ్లినా కూడా అది ఎప్పటికీ తగ్గదని విశ్వాసం. శ్రీక్షేత్ర గాణగాపురంలోని ప్రధాన ప్రసాదం ఈ విభూతి మరియు నిర్గుణ పాదుకల గంధలేపనం. సంగమ దత్త మందిరం ఎదురుగా